ఈ కార్యక్రమం అనంతరం రామాంజనేయ యుద్ధం తాండ్ర సుబ్రహ్మణ్యం గారి విరచితం. తాండ్ర సుబ్రహ్మణ్యం గారు రచించినటువంటి రామాంజనేయ యుద్ధానికి ప్రాణం పోసిన వ్యక్తి లక్ష్మణరావు గారు. విజయవాడ వాస్తవ్యులు తాండ్ర సుబ్రహ్మణ్యం గారు. ప్రముఖ హార్మోనిస్టు శ్రీ కలిగెట్ల వెంకటరమణ గారు. మొదటి నుంచి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి. లక్ష్మణరావు గారి కుటుంబానికి అతి సన్నిహితంగా ఉండి సంపత్ నగర్ జూనియర్ లక్ష్మణరావుకి ఆంజనేయ పాత్రలో పూర్తిగా తర్ఫీదిస్తున్నటువంటి సంగీత దర్శనారాయణ గారి కుమారుడు కలిగెట్ల వెంకటరమణ. దత్తుబాబు గారు. టీంలో పర్మనెంట్ డోలక్ ఇస్తారన్నమాట దత్తుబాబు గారు. డిఎస్పీ గారు, డిఎస్పీ రావు గారి జ్ఞాపికను నాగరాజు గారు మంచి ఆర్టిస్టు. తర్వాత నాగరాజు గారు మీ వేషధారణకి కావలసినటువంటి ఈ మెటల్ వర్క్ అంతా కూడా చేసేటటువంటి మంచి వర్కర్ అనమాట. చాలా గొప్ప వ్యక్తి. శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యుడు. ఈ కిరీటాలు కానీ తర్వాత ఈ ఆహార్యం కానీ కావలసినటువంటి అన్నీ కూడా ఆయన చక్కగా డిజైనింగ్ చేస్తారు. ఆ వ్యక్తిని చూసి వ్యక్తి ప్రకారంగా డిజైన్ చేస్తారు. ఎలా చేస్తే బాగుంటుందని డిజైనింగ్ చేసే వ్యక్తి మంచి ధర్మరాజు, మంచి ఏయాటి. నాతిపాం శ్రీరామచంద్రమూర్తి గారు. నాతిపాం ఈ కార్యక్రమాన్ని ఇంతటి వరకు ముందుండి ప్రత్యేకంగా అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ గారికి, ఈయనే ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా ముందుండి నడిపించడం జరుగుతుంది. అలాగే లక్ష్మణరావు గారు సంపత్ నగరం అయిన అక్కడ అసలు ఈ కార్యక్రమం అంతా కూడా సంపత్నంలో జరగాలి. అయితే ఆయన వెలుగుబంద రావడం వల్ల మన గ్రామంలో ఇంత గొప్పగా ఆయన చనిపోయిన సరే ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మన వెంకటేశ్వరరావు గారు, ఉమ్మడి గోపాలకృష్ణ గారు ఒకటి చెప్పారు. ఏమిటంటే మన గ్రామంలో లక్ష్మణరావు గారి తరఫున ఆయన జ్ఞాపకార్థం ఉండిపోవాలంటే నెక్స్ట్ సంవత్సరానికి మనకి ఒక శిలాపథకం కింద ఆయన విగ్రహం అలాగే ఒక ఆర్చు కడితే బాగుంటుందని ఆయన అనడం జరిగింది. దీనికి సంబంధించి నేను ఈ గోపాలకృష్ణ గారికి నా తరఫున 10,000 రూపాయలు నేను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆయనకి ఈ కార్యక్రమానికి సంతాపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇది స్పందన మాటతో పాటుగా మూట స్పందన కూడా వచ్చింది, నోటు స్పందన వచ్చింది. ఇలా ఒక ప్రతిపాదన పెట్టినప్పుడు పెద్ద కష్టంగా అది ఏదైనా సాధించవచ్చు. ఈ 10,000 రూపాయలు చాలా గొప్పవి. ఆయనకి లక్ష్మణరావు గారి మీద ఉన్న ప్రేమకి ప్రతిరూపం ఈ రూపాయలు. ఆ ఆర్చి కట్టాలి అంటే మాట కాదు, ఇదిగో ప్రారంభం జరిగింది, ఈ రోజు నుంచి ప్రారంభం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో పెట్టింది. మరి ఒకటే అయితే బాగోదు కదా, మీరందరూ అనుమతిస్తే నేను కూడా ఒక 10,000 రూపాయలు ఇస్తానని మాటిస్తున్నాను. ఎందుకంటే నా పేరు కూడా అక్కడ ఉండాలి బాబాయ్తో పాటుగా. ఈ ధనాన్ని మా ఆంజనేయులకు అందజేస్తున్నాను. ఇది ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీలో ఈ డబ్బులు వేసి ప్రతి రూపాయికి లెక్క రాసి గ్రామస్తులందరినీ కూడా కమిటీస్గా పెట్టి దాంట్లో పెట్టి దానికి కంప్లీట్ చేసేటువంటి విధానంలో పెద్దలు మరి ఆయన ఇందాక వచ్చారు కదా, వీర్రాజు గారు, బురిబాబు గారు ఇద్దరు కూడా వచ్చి నా 10,000 రూపాయలు మీ కమిటీకి తర్వాత పంపిస్తాను,
ఈ 10,000 రూపాయలు ప్లస్ ఆ 20,000 రూపాయలు వాళ్ళు వసూలైనవి. మరి దానికి తప్పకుండా మూడో 10 కూడా వచ్చిందండి. జనార్దన్ గారు, తలసరి జనార్దన్ గారు 10,000 ఇచ్చారు, మూడో 10 కూడా వచ్చింది. 5,000 వేసుకోండి సార్. మా ఘంటసాల గారు 5,000, 35,000 అయింది ఇప్పుడు. సత్యనారాయణ గారు 5,000, 35,000 రూపాయలు. ఇది లెక్క రాసి పెట్టుకోండి. ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ ద్వారా వచ్చే సంవత్సరం కార్యక్రమానికి కానీ ఏదైనా సరే ఒక కార్యక్రమం చేయటానికి ఆ కమిటీలో ఈ ఫండ్స్ పెట్టుకుంటే ఈ కమిటీ ద్వారానే మనం ఆ విగ్రహానికి సంబంధించినటువంటి యొక్క వ్యవహారం నడపడానికి కూడా మన కమిటీ ఉండాలి. వ్యక్తిగా వెళ్ళేది వేరు, ఒక వ్యవస్థగా వెళ్ళేది వేరు. ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కోరుకుంటున్నారంటే ఎవరైనా కూడా చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. రామాంజనేయులు లేకపోతే ఇంకొకళ్ళు గోపాలకృష్ణ వెళ్ళారనుకోండి, అది వ్యక్తిగతానికి సంబంధించింది. ఈ ఊరంతా కూడా ఇంత సహకారంగా ఉండాలి, వెయ్యాలి అనేటువంటి ఒక కోరిక హ్యాట్స్ ఆఫ్. మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. త్వరలోనే వచ్చే సంవత్సరానికి మాకు స్వాగతం చెప్తుందనే విశ్వాసం కలిగింది. అంకం గంగరాజు గారు 5,000 రూపాయలు, 40,000 అయింది. ప్రగడ బుల్లబ్బాయి గారు కృష్ణ గారు అండి 10,000 రూపాయలు. ప్రగడ బుల్లబ్బాయి గారు కృష్ణ గారు 10,000, 50,000 అయింది. రాసి పెట్టుకోండి. ఇంకా మిగిలిపోయి చాలా ఆటికి వచ్చేటట్టు ఉన్నాయి. ఇంకా 50,000 రూపాయలు అయినాయి. ఇంకా కూడా తర్వాత మనంతా కూర్చొని దీని గురించి ఇంకా మీరే ఈ గ్రామ కమిటీ దాన్ని. ప్రగడ ఈశ్వరుడు గారు 5,000 అండి. ప్రగడ ఈశ్వరుడు గారు 5,000 రాస్తున్నారా ఎవళ్ళన్నా? ప్రగడ ఈశ్వరుడు గారు 5,000. ప్రగడ ఈశ్వరుడు గారు 5,000. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకుని గుర్తుపెట్టుకుంటే మనుషులు తెలుసు కదా మీకు, వాళ్ళు తీసుకొచ్చిస్తారు. ఒక కమిటీగా పెట్టి ఒక అకౌంట్లో పెట్టండి వాటిని. రామాలయం లక్ష్మణరావు గారు కట్టించిన రామాలయం పెద్దలు 10,000 రూపాయలు వేస్తారు. గ్రామ పెద్దలు చిన్న గుడి కట్టింది ఆయనే కదండి. ఈ గుడి ఆయన కట్టండి. పెద్దలుగా ఆయన నిలబెట్టాడు మమ్మల్ని. 10,000 రూపాయలు ఇస్తున్నాం పెద్దలతో. మీరందరూ ఆయన కట్టిన గుడి తాలూకు పెద్దలందరూ కూడా 5,000 ఇస్తున్నామండి. 25,000 25,000 రూపాయలు. రామాలయం తాలూకు ఆయన కట్టించినటువంటి రామాలయం తాలూకు పాలకవర్గ సభ్యులు 25,000 రూపాయలని ఆ ద్వారానికి ఇస్తున్నారు. నేను ఏదో మాట వరుస కన్నాను, నా మాటకి ఎంత విలువ ఉందని ఇప్పటికి అర్థం కాలేదు. ఇంత విలువ ఇచ్చిన మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. రామభక్తుడు చేత సీతారాముల వారి కళ్యాణ వికతో మాతో జరిపించి నాటకానికి వెళ్ళి ఆయన 9 రోజులు బ్రతికి కాలం చేసేంటే మాకు చాలా చింతించి నేను మాట్లాడలేకపోయానండి. మా అన్నగారండి. అదే ఆ బంధం మరి అటువంటిది. ఆయన ఒక నటుడు. ప్రతివాడు అణువు నుండి అమరుడయ్యే వరకు దశలు ఉంటాయి మనిషికి. అణురూపం నుంచి అమరుడయ్యే వరకు కూడా అణువుతో మొదలవుతాడు, అమరత్వంతో సిద్ధి పొందుతాడు. ఆయన అణువు నుంచి అమరుడయ్యే వరకు ఆ జీవన ప్రయాణం అంత ఒక క్రమబద్ధంగా, క్రమశిక్షణగా, ఆచరణీయంగా, అనుసరణీయంగా మారిందంటే ఆయనకు చదువు లేనిది ఎక్కడండి? ఇంకా చదువుకోని వాడైతే ఎలా చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎప్పుడు చేయాలో తెలియదు. కానీ ఆయన మహా విద్వాంసుడు కాబట్టి ఒక జీవితాన్ని అందంగా మలుచుకున్నాడు. పిల్లల్ని చక్కగా క్రమశిక్షణలో పెట్టుకున్నాడు. ఊరిని ఒక పద్ధతిలో నడిపించాడు. చేయవలసిన పనులన్నీ ఒక కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ కన్నా గొప్పగా చేశాడు. ఆయనకి చదువు లేదంటే ఎవరో నమ్మాల్సిన విషయం కాదు. చాలా గొప్ప చదవరి. అందుకే అన్నాను, చదువు నేర్వని సంగీత శాస్త్రవేత్త అని. అవి అక్షరాల నిజమని చెప్పేసి మరొక్కసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను విరమిస్తున్నాను. త్వరలో మనం నాటకం మొదలు పెడదాం. ఎంత అదృష్టమైన గోపాలకృష్ణ చేతుల తీసుకుంటున్నాం. రామాంజనేయులు గారి పుష్పమాలతో గుమ్మడి గోపాలకృష్ణ గారు జ్ఞాపికతో సత్కరించారు.
ముగిస్తూ రామాంజన యుద్ధం పౌరాణిక పద్య నాటక ప్రదర్శన తిలకించి మనందరం కూడా లక్ష్మణరావు గారి ఆశీస్సులు దివ్యాశీస్సులు తీసుకొని వెళ్ళాలని చెప్పని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంతటితో స్వస్తి. లక్ష్మణరావు నామధేయా మధుర భజనాటక రంగ భాగధేయా శ్రీపేపగాయల లక్ష్మణరావు నామధేయా మధుర భజనాటక రంగ భాగధేయా అజయా ఆంజనేయా 8 పదుల వసంతాల మాలవయ్యా శ్రీపేపగాయల లక్ష్మణరావు నామధేయా మధుర పద్యనాటక రంగ భాగధేయా. హలో హలో నమో శివాయ నమో శివాయ విష్ణోపశాంతయే సదా ఆనందపదార్థో నమః Thank you.